హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ కోడిగుడ్డు కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. పులియుడో షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కోసుకొని నూనె వేసి కొంచెం ఉప్పు వేసేసి మగ్గనిస్తున్నాను ఫ్రెండ్స్. మగ్గనిచ్చేసాక అప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడికాక కోడిగుడ్లు అయితే వేస్తాను. పులియుడో షర్మిల కిచెన్ 3671లో అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి పెట్టాను, ఇంకోసారి చూపించమని అడిగారు, అందుకే మళ్ళీ పెట్టినాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గుతుంది, ఇంకొంచెం మగ్గాలి. అప్పుడు మగ్గాక కారం, పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోద్దాం. చూడండి ఎలా మగ్గుతుందో. చూడండి ఫ్రెండ్స్, మగ్గింది. ఉప్పు కారం అయితే పసుపు కారం అయితే వేస్తున్నాను. ఆల్రెడీ అయితే ఉప్పు వేసేసి చూసి తర్వాత సరిపడకైతే కొంచెం వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, అయితే పోసేస్తున్నాను. చూడండి, కొద్దిగా పోసాను ఫ్రెండ్స్. వాటర్ అయితే కొద్దిగా చాలు. నీరు కొంచెం ఇంకొకన్నాక అప్పుడు కోడిగుడ్లు వేసేద్దాం. చూడండి, ఉడుకుతుంది, కొంచెం సేపు అయితే ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇందులో గుడ్లు అయితే వేసేస్తాను. ఇప్పుడు గుడ్లు దానికి కలవకుండా ఏ గుడ్డుకి ఆ గుడ్డే వేసేస్తాను చక్కగా. 4 కోడిగుడ్లు ఫ్రెండ్స్. చూడండి, 4 వేసేస్తున్నాను అందులో. చూడండి, 4 కోడిగుడ్లు అయితే వేసేసాను. సిమ్లో అయితే ఉడకనిస్తాను. కొంచెం గుడ్డు అంతా మొత్తం చక్కగా ఉడికే వరకు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో కర్రీ చూడండి. ఎంతమందికి తెలుసులా, ఎంతమందికి తెలీదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగే గుడ్డు ఇలాగే ఉండాలి. చూడండి, గుడ్డు ఇలాగుంటేనే మా అబ్బాయికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలీదో కామెంట్ చేయండి. ఇదైతే బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, రూమ్స్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఈజీగా అయిపోయింది. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది షర్మిల కిచెన్ 361 ఛానల్లో మాత్రం పెడుతున్నాను. తెలియని వాళ్ళైతే ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి కర్రీ లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.